అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మేము ఎలక్షన్ల ముందు మేము చెప్పినట్లు మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా అని చెప్పినట్లు ఒక్కొక్క స్కీమ్ అన్ని చేసుకుంటూ వచ్చి భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ రోజు హుజూర్నగర్లో శాంక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు చేసుకుంటే వనపర్తి టౌన్ కూడా ఈరోజు చేసినాం. మన పెద్ద కుటుంబాల్లో ధనిక కుటుంబాల్లో మన ఎవరైతే సన్నబియ్యం తింటారో అన్ని తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజలను తినాలనే ఉద్దేశంతో ఈ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ప్రోగ్రాం ఈరోజు మేము గౌరవ ఆర్డీఓ గారు, జేసీ గారు, పిఎస్ఓ గారు, ఎంఆర్ఓ అందరం మా కాంగ్రెస్ నాయకులందరూ అన్ని మండలాల్లో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతుండే అవన్నీ ఎంక్వైరీ చేసి రేట్ చేసి దాని మీద సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకొని సన్నబియ్యం కొంచెం లేట్ అయింది. అయినా కూడా మేము 15 నెలల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ధనికుల ఇళ్లలో ఏదైతే సన్నబియ్యం తింటారో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సన్నబియ్యం తినాలనే ఒకటే ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా రాష్ట్రానికి ఎంత ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా మేము ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ్యం ఇవ్వాలి.